ప్రముఖ నటి వేదిక ప్రధాన పాత్ర పోషించిన ఫియర్ సినిమా ఈ నెల 14న విడుదల కాబోతోంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో డాక్టర్ హరిత గోగినేని దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. దీనిని ఏఆర్ అభి నిర్మించారు. అరవింద్ కృష్ణ ప్రత్యేక పాత్రను పోషించిన ఈ సినిమా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో దాదాపు 70 అవార్డులను అందుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను ప్రముఖ నటుడు మాధవన్ విడుదల చేశారు. చిన్నప్పటి నుండి మానసిక సమస్యలతో బాధపడే సింధు వైద్యం నిమిత్తం హాస్పిటల్లో చేరుతుంది. ఆమెను వెంటాడే వ్యక్తి ఎవరు, ఎందుకు ఆమెను భయపెడుతున్నాడనే అంశాన్ని దర్శకురాలు ఆసక్తికరంగా తెరకెక్కించినట్టు ఈ ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. దీని చివరిలో నాయికను ద్విపాత్రాభినయంలో చూపించడం థ్రిల్ గురి చేసేలా ఉంది. ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు కలిగిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. నాగచైతన్య, శోభిత ధూళిపాల వివాహం జరిగిన దగ్గర నుండి సమంత స్పందన కోసం చాలా మంది ఆతృతతో ఎదురుచూస్తూ ఉన్నారు. సమంత సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా దానిని నాగచైతన్య వైవాహిక జీవితానికి లింక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిని తాజాగా సమంత పెట్టిన పోస్ట్ ఒకటి భలేగా ఆకర్షించింది. ఇన్స్టాగ్రామ్ లో సమంత తన పెట్ డాగ్ సాషాతో ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ దానంత ప్రేమను ఎవరూ అందించలేరన్నట్టుగా ఓ క్యాప్షన్ పెట్టింది. ఈ వ్యాఖ్యలను పరోక్షంగా కుక్క ప్రేమే గొప్పదంటూ ఉద్దేశిస్తూ సమంత పెట్టిందనే ప్రచారాన్ని నెటిజన్స్ మొదలుపెట్టారు. నిజానికి మొదటి నుండి సమంత పెట్ డాగ్స్ లవరే. ఎప్పుడూ వాటి ఫొటోస్ను పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ పోస్ట్ తో పాటు మరికొన్ని పోస్టులను పెట్టింది. కానీ వాటి గురించి పట్టించుకోకుండా దీనిని మాత్రమే హైలైట్ చేస్తూ నాగచైతన్య మీద సమంతకు ఉన్న హెయిట్ ఇదంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రధారులుగా వెట్రిమారన్ తెరకెక్కించిన విడుదల 2 మూవీ డిసెంబర్ 20న విడుదల కాబోతోంది. దీని తెలుగు వర్షన్ హక్కుల్ని చింతపల్లి రామారావు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ను ఆదివారం చెన్నైలో చిత్ర కథానాయకుడు విజయ్ సేతుపతి ఆవిష్కరించారు. ఇందులో పెరుమాళ్ అనే పాత్రలో విజయ్ సేతుపతి అద్భుత నటనను కనపరిచారు. అతన్ని ఓ పోరాట యోధుడిగా వెట్రిమారన్ తెరపై ప్రజెంట్ చేశాడు. ఈ చిత్రానికి ఇళయరాజా ఇచ్చిన సంగీతం హైలైట్ గా నిలుస్తుందని, ఈ థాట్ ప్రొవోకింగ్ మూవీలో కమర్షియల్ వాల్యూస్ ఉన్నాయని చింతపల్లి రామారావు తెలిపారు. ఇందులో మంజు వారియర్, భవానీశ్రీ, గౌతమ్ వాసుదేవ్ మేనన్, సూర్య సేతుపతి, అనురాగ్ కశ్యప్, రాజీవ్ మేనన్, ఇలవరసు, బాలాజీ శక్తివేల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ 2016లో భాగీ చిత్రం ద్వారానే హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి భాగంలో సుధీర్ బాబు విలన్ గా నటించాడు. విశేషమేమంటే భాగీ మూవీకి సీక్వెల్ ఆ తర్వాత 2 ఏళ్లకు వచ్చింది. మళ్లీ మరో 2 ఏళ్లకు భాగీ 3 కూడా వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం 5 ఏళ్ల తర్వాత దీని 4వ భాగం రాబోతోంది. భాగీ 4కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఇందులో సంజయ్ దత్ విలన్ పాత్ర పోషించబోతున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. సింహాసనం లాంటి కుర్చీలో కూర్చున్న సంజయ్ దత్ ఒడిలో చనిపోయిన ఓ అమ్మాయి ఉంది. పక్కన ప్రతి ప్రేమికుడు ఒక ప్రతినాయకుడనే క్యాప్షన్ పెట్టారు. కన్నడ దర్శకుడు ఏ హర్ష తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్ 5న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత సాజిద్ నడియావాద్వాలా ప్రకటించారు. సంజయ్ దత్ పోస్టర్ను చూసిన చాలా మంది నెటిజన్స్ దీనిని యానిమల్ తో పోల్చుతుంటే మరికొందరిది యానిమల్ కు సీక్వెల్ అని కామెంట్ చేస్తున్నారు. రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో వచ్చిన యానిమల్ సినిమా ఘన విజయాన్ని సాధించింది. దాంతో దానికి సీక్వెల్ గా యానిమల్ పార్క్ చేస్తామని మేకర్స్ తెలిపారు. తాజాగా ఆ చిత్ర కథానాయకుడు రణబీర్ కపూర్ యానిమల్ 3వ భాగం కూడా ఉండబోతోందని చెప్పాడు. ప్రస్తుతం యానిమల్ 2 స్క్రిప్ట్ దశలో ఉందని, ఇది 2027లో సెట్స్ పైకి వెళుతుందని అన్నాడు. అయితే దీనికి 3వ భాగం కూడా ఉంటుందని రణబీర్ చెబుతున్నాడు. యానిమల్ స్క్రిప్ట్ దశలోనే తనతో సందీప్ రెడ్డి ఓపెన్ గా డిస్కస్ చేసేవాడని, అలానే 2వ భాగం స్క్రిప్ట్ గురించి కూడా తనతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాడని అన్నాడు. ఈ 2వ భాగంలో తాను హీరోగా విలన్ గా నటించబోవడం ఆసక్తిని కలిగజేస్తోందని, సందీప్ రెడ్డి సూచనల మేరకే తాను మొదటి భాగంలో యాక్ట్ చేశానని రణబీర్ తెలిపాడు.